నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు కొయిలాడ రామ్మోహన్ రావు గారు రచించిన దీపదారి అనే కథను విందామండి. ఈ కథ నవమల్లెతీగ కథల ప్రత్యేక సంచిక ఏప్రిల్ 2025న ప్రచురింపబడినది. రోజులాగే ముభావంగా పార్కులో కూర్చున్నాను. దూరంగా ఉన్న గుంపులోంచి నవ్వులు గట్టిగా వినిపిస్తున్నాయి. వాళ్ళంతా నాలాగా వయసు మళ్ళీ ఉద్యోగ విరమణ చేసిన వాళ్లే. అయితే నేనెప్పుడూ వాళ్లతో కలిసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకప్పుడు పెద్ద ఉద్యోగస్తులే. నేను మాత్రం పదవీ విరమణ చేసిన సామాన్య ఉద్యోగిని. అందుకే నేను వాళ్లతో కలవలేకపోతున్నాను. నా దురదృష్టం ఏమిటో, నా స్థాయి వాడెవడూ ఆ పార్కులో తటస్థపడలేదు. అందుకే నేను ఒంటరిని అయిపోయాను. ఒకరోజు సాయంత్రం ఎప్పటిలాగే వాకింగ్కి బయలుదేరాను. వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నా లెక్క చేయలేదు. రోజు నేను చూసే హుషారు గుంపు అక్కడ లేదు. వర్షానికి భయపడి ఎవరూ రాలేదనుకుంటా. కానీ ఆ గుంపులోని ఒక ఆయన మాత్రం అక్కడున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఉన్నాడు. నన్ను చూడగానే లేచి నిలబడి పలకరింపుగా నవ్వాడు. అంత పెద్ద ఆయన నన్ను చూడగానే లేచి నిలబడటం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అయ్యో పెద్దవారు, మీరెందుకు లేచారు సార్? దయచేసి కూర్చోండి అన్నాను ఎంతో వినయంగా. ఎందులో పెద్దవాడినంటారు? మనిద్దరి వయసు దాదాపు సమానంగా ఉండదు అంటూ ప్రశ్నించారాయన. అవుననుకోండి, కానీ అంటూ నసిగాను. కానీ లేదు, అర్ధనా లేదు. అవెప్పుడో పోయాయి. మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి అన్నారాయన నవ్వుతూ. మీరొక పెద్ద ఫార్మా కంపెనీలో జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు. నేనొక అతి సామాన్య రిటైర్డ్ ఉద్యోగిని అన్నాను చేతులు నలుపుకుంటూ. ఆయన చప్పున, ఆ ఆత్మన్యూనతనే దూరం చేయండి. మనిద్దరము ఇప్పుడు సమానమే. ఇద్దరము రిటైర్ అయిన వాళ్ళమే. ఇద్దరము ఎక్స్పైర్ అయిపోయిన మందులమే. ఎక్స్పైర్ కాకముందు ఆ మందు విలువ ఎంతుంటే ఏమిటి? ఎక్స్పైర్ అయిపోయినాక అన్ని మందులకు ఒకటే విలువ కదా. అలాగే మనమును. ఏమిటిలా చూస్తున్నారు? ఫార్మా కంపెనీలో పనిచేశాను కదా, మా నోట్లో మందులే ఆడుతూ ఉంటాయి. బైదివే, నా పేరు అలంకార్ అంటూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. దాంతో నా బెరుకు పోయింది. వాతావరణం మంచి పనే చేసింది. లేకపోతే ఈయన్ని ఇలా కలవగలనా అనుకున్నాను మనసులో. ఇద్దరం తొందరగానే కలిసిపోయి మాటల్లో పడ్డాం. కానీ ఎక్కువ భాగం నేను శ్రోతగానే ఉండిపోయాను, ఆయన చెప్పే విషయాలు శ్రద్ధగా వింటూ. ఇంటికెళ్ళాక కూడా అలంకార్ గారి మాటలే గుర్తుకొస్తున్నాయి. చూడండి రఘుపతి గారు, మనిద్దరం ఇప్పటికే 70 ఏళ్లకు దగ్గర పడ్డాము. జరగరానిదేదైనా జరిగితే తప్ప ఈ రోజుల్లో మనిషి 80 ఏళ్ల వరకు ఎలాగోలా నెట్టుకొచ్చేస్తున్నాడు. మనము అంతే. ఆ వయసు వచ్చే వరకు వెయిటింగ్ లిస్ట్లో ఉంటాం. 80 వచ్చిందంటే మనం ఆర్ఏసీలోకి వెళ్ళిపోయినట్లే. అప్పటి నుంచి ఎప్పుడైనా పైలోకంలో మన సీటు కన్ఫర్మ్ అయిపోవచ్చు. అందుకని అన్ని విధాలుగా సిద్ధపడి ఉండాలి. కాలు చేయి ఆడేంత వరకు పర్వాలేదు. ఆ తర్వాతే చిక్కులన్నీ. ఏది ఏమైనా మనం అన్నిటికీ మానసికంగా సిద్ధపడాలి. మన పరిస్థితి బాగాలేక మంచాన పడితే మన పిల్లలే చూడాలని ఆశ పెట్టుకోకూడదు. మన తరం వాళ్ళం మన తల్లిదండ్రులను చూసుకున్నాం, వీళ్ళెందుకు మనని చూడరు అని వాదులాట పెట్టుకోకూడదు. ఆ రోజులు వేరు. అప్పట్లో చాలామంది 60-70 ఏళ్లలోపుగానే మరణించేవారు. ఇప్పుడలా కాదు, ఆయు ప్రమాణం పెరిగింది. ఆ రోజుల్లో తల్లిదండ్రులు మంచాన పడేసరికి సేవ చేసే శక్తి వాళ్ళ పిల్లలకు ఉండేది. ఈ రోజుల్లో పరిస్థితి వేరు కదా. తల్లిదండ్రులకు ఆ పరిస్థితి వచ్చేసరికి పిల్లలు కూడా వయసు మీరిపోతున్నారు. అప్పటి వాళ్లకున్నంత ఓపిక శక్తి ఉండడం లేదు. పైగా భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులయ్యేసరికి ఎవరికి తీరిక ఉంటుంది? మన రోజుల్లో వేరే అవకాశాలు ఏమీ లేవు. కానీ మన పిల్లలకు ఉన్నాయి. మంచాన పడిన వారిని చూసుకోవడానికి మనుషులను పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా ఓల్డేజ్ హోమ్లో పెట్టొచ్చు.
అందుకే వాళ్ళ దృష్టి అటు మళ్ళుతుంది. నింద పూర్తిగా వాళ్ళ మీదే వేయడం కూడా తప్పే. వయసు పెరిగే కొలది మనలో కూడా మార్పు వస్తుంది. చాదస్తం, అభద్రతాభావం, ఎందుకు పనికి రాకుండా పోయానన్న బాధ, నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆలోచన, ఇలాంటివన్నీ ఆ వయసులో ప్రధాన పాత్ర వహిస్తాయి. దాంతో వాళ్ళ పిల్లలను పీడించుకు తినేస్తారు. మా నాన్నగారి విషయంలో ఇలాగే జరిగింది. మా ఆవిడ ఎంత బాగా చూసినా ఎప్పుడూ ఏదో వంకన హింసిస్తూ ఉండేవారు. మనం కూడా అలాగే తయారవుతాం. అందుకే నేనిప్పుడే ఒక నిర్ణయం తీసేసుకున్నాను. పిల్లలు నన్ను చూసుకోలేకపోతే ఆ పరిస్థితి రాకముందే ఏదైనా వృద్ధాశ్రమంలో స్వచ్ఛందంగా చేరిపోదామని. ఏది ఏమైనా మనం ఇబ్బంది పడకుండా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా సునాయాసంగా మరణం లభిస్తే ఎంత బాగుంటుంది. కానీ ఆ అదృష్టం ఎందరికి వస్తుంది? ఇవన్నీ చెప్పి మీ మనసు పాడు చేశాను, కానీ ఈ వాస్తవాలను విస్మరించలేం కదా అంటుంటే నిజమే కదా అనుకున్నాను. మర్నాటి నుంచి అలంకార్ గుంపులో కలిసిపోయాను. ఆనందంగా నవ్వడం మొదలుపెట్టాను. ఆయన ప్రభావం నా మీద బాగా పనిచేసింది. జీవితాన్ని అర్థవంతంగా ఎలా గడపాలో ఆయన్ని చూసే నేర్చుకున్నాను. నా జీవనశైలిలో వచ్చిన మార్పుకు మా శ్రీమతి ఎంతో ఆనందపడింది. ఊరు వదిలి ఎక్కడికి కదలని నేను ఆయన సలహా మీదే దక్షిణాది యాత్ర చేసి వచ్చాను. మా యాత్రా విశేషాలు ఆయనతో పంచుకోవాలని పార్కులోకి అడుగుపెట్టిన నాకు పిడుగు పడినట్లు అయ్యింది. 3 రోజుల క్రితమే ఆయన మరణించారన్న వార్త జీర్ణించుకోలేక అక్కడే కూలబడిపోయాను. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏమాత్రం పరిచయం లేకపోయినా వారిని పరామర్శించాలని, ఆయన కదలాడిన ఇంటిని ఒకసారి చూడాలని అనిపించింది. ఇంటి ఆవరణలోకి అడుగు పెట్టానే గాని తీరని దుఃఖంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా పరామర్శించాలి అని తర్జన భర్జన పడుతూ ఇంట్లోకి అడుగు పెట్టాను. ఇంటి లోపల ఆయన భార్యాపిల్లలు మాత్రం కనిపించారు. బంధువులు బయటే కూర్చున్నారు. అక్కడ కనిపించిన దృశ్యం నా ఊహకు అందని స్థాయిలో ఉంది. ఆయన భార్యాపిల్లలు మామూలుగానే ఉన్నారు. ఎవరి ముఖంలోనూ దుఃఖపు ఛాయలు కనిపించడం లేదు. వాళ్ళంతా జరగబోయే తంతు గురించి చర్చించుకుంటున్నారు సీరియస్గా. మొహమాట పడుతూనే వాళ్ళని పలకరించి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఓ, రఘుపతి గారు మీరేనా? మీ గురించి ఆయన చెబుతుండేవారు. యాత్ర నుంచి ఎప్పుడు తిరిగి వచ్చారు అని ఆయన శ్రీమతి అడుగుతుంటే నాకు మతిపోయింది. వీళ్ళింత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఏమీ జరగనట్లు సాధారణంగా మాట్లాడటం ఆమెకు ఎలా సాధ్యమవుతుంది అని మనసులో అనుకుంటూనే సమాధానాలు చెప్పి ఆయన గొప్పతనం గురించి పొగిడాను. ఆమె తలూపు దీర్ఘంగా నిట్టూర్చింది. అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాను. మెల్లగా బయటపడ్డాను. బయట కూర్చున్న వాళ్ళ బంధువుల మాటలు నా చెవిని పడ్డాయి. వాడికి గుండె సమస్య ఉందని మనకెవ్వరికీ తెలియనివ్వలేదు. భార్యకు పిల్లలకు మాత్రమే ఆ విషయం చెప్పి వాళ్ళను మానసికంగా సిద్ధం చేశాడు. కానీ అర్ధాంతరంగా పోతాడని వాడూ ఊహించలేదట. ప్రాణగండం మాత్రం ఉందని, ఎప్పుడైనా పోవచ్చని, ఎలాగైనా పోవచ్చని తరచూ చెబుతూ వాళ్లలో మానసిక స్థైర్యాన్ని నింపాడట. అందుకే వాడి భార్యాపిల్లలు డీలా పడిపోకుండా ధైర్యంగా ఉన్నారు. గ్రేట్. ఆ స్థానంలో మరొకడెవరైనా ఉంటే ప్రాణగండం ఉందని తెలిసిన వెంటనే గుండాగి చచ్చేవాడు. వాడి స్థితప్రజ్ఞత ఎవ్వరికీ రాదు. వాడు మనలాంటి వారందరికీ మార్గదర్శి. ఇంకా బాగా చెప్పాలంటే దీపదారి. చీకటిలో కొట్టుమిట్టాడుతున్న మనలాంటి అజ్ఞానులకు దారి చూపే టార్చ్ బేరర్ అని ఒక పెద్ద ఆయన తన తోటివారికి చెబుతుంటే నా ఒళ్ళు గగుర్పుడిచింది. సడన్గా ఆయన నా మదిలో మెదిలారు. ఆ నవ్వు ముఖం నేనెప్పటికీ మర్చిపోలేను. మనసులోనే ఆయనకు జోహార్లు అర్పించాను. ఆయన్నే తలుచుకుంటూ ముందుకు నడిచాను. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. ఉంటానండి.